Daily. Taste the Daily. సీడ్ యాక్సెస్ రోడ్ ను మంగళగిరి రోడ్డుకు కలిపే స్టీల్ బ్రిడ్జ్ నిర్మాణానికి సుమారు 4.5 ఎకరాలు కావాలని సిఆర్డీఏ అథారిటీ సమావేశంలో మంత్రి నారాయణ స్పష్టం చేశారు. తప్పనిసరి పరిస్థితుల్లో భూసేకరణ చేయాల్సి వస్తుందన్నారు. భూములు ఇవ్వడానికి యాజమానులు ముందుకు రావడం లేదని నోటీసులు జారీ చేయాల్సిన పరిస్థితి నెలకొందంటున్నారు. స్టీల్ బ్రిడ్జ్ నిర్మాణం ఫిబ్రవరి నెలాఖరులోపు పూర్తవుతుందని మంత్రి తెలిపారు. స్టీల్ బ్రిడ్జ్ నిర్మాణంపై మరింత సమాచారం విజయవాడ నుంచి మా ప్రతినిధి సుమా అందిస్తారు. ఏపీసీఆర్డీకి సంబంధించి నిన్నైతే అధికారికంగా అయితే పొంగునూరి నారాయణ సమావేశాన్ని అయితే 53వ ఏపీసీఆర్డీ సమావేశం అయితే జరిగింది. ఈ సమావేశంలో సీఎం చంద్రబాబు నాయుడు చెప్పిన మాటలను అనుసరించు కూడా రోడ్డు నిర్మాణాలపైన దృష్టి సాధిస్తానంటూ కూడా చెప్పడం అయితే జరిగింది. వీటికి సంబంధించి 34,000 ఎకరాలది సంబంధించినది రాజధాని అభివృద్ధికై పెద్దపీట వేయగా ఇంకొకసారి రెండవసారి కూడా ల్యాండ్ పూలింగ్ సంబంధించిన ఆ స్పీడెస్ యాక్సెస్ ఏదైతే ఉందో రోడ్డు నిమిత్తము రెండవసారి ల్యాండ్ పూలింగ్ కింద స్థలాన్ని అయితే తీసుకుంటున్నామంటూ కూడా చెప్తున్నారు. దీనికి సంబంధించి ఏదైతే ఉందో 4.5 ఎకరాలు ఒక రైతు అయితే నిరాకరించడంతో ఆ రైతుకు సంబంధించినది కూడా నోటీస్ ఇచ్చి ఆ రైతుకు అర్థమయ్యే విధంగా ఎక్స్ప్లెయిన్ చేసి ఆ రోడ్డుకి సంబంధించింది ఆ స్పీడ్ యాక్సెస్ రోడ్ ఏదైతే ఉందో అది మంగళగిరికి సంబంధించిన స్టీల్ బ్రిడ్జ్ నిర్మాణానికైతే అడ్డుగా ఉంది. ఆ స్థలాన్ని ఇస్తే స్టీల్ కి సంబంధించిన బ్రిడ్జ్ ఏదైతే ఉందో అది అనుసంధానంగా మంగళగిరిలో కలుస్తుంది. కాబట్టి ఆ స్థలాన్ని రైతు నిరాకరించడంతో తనకి అర్థమయ్యే విధంగా చెప్పి ఆ స్థలాన్ని తీసుకోబోతున్నామంటూ కూడా చెప్తున్నారు. ఒకవేళ ల్యాండ్ పూలింగ్ కి సంబంధించి 7 గ్రామాలకు సంబంధించింది సుమారు 7,950 ఎకరాల కి సంబంధించిన భూమిని అయితే స్వీకరిస్తున్నామంటూ కూడా చెప్తున్నారు. ఒకవేళ 7 ఎకరాల గ్రామాలకు సంబంధించిన భూమి ఏదైతే ఉందో ఆ భూమికి సంబంధించి అభివృద్ధి పనంలో ముందుకు తీసుకెళ్లే విధంగా రైల్వే ట్రాక్, ఇన్నర్ రింగ్ రోడ్డు, స్పోర్ట్స్ సిటీని కూడా అందుబాటులో తీసుకుని వస్తామని కూడా ఆ నారాయణ అయితే చెప్పడం అయితే జరుగుతుంది. ఎందుకంటే అమరావతి నుంచి విజయవాడ వెళ్లే వారికి అమరావతిలో ఏదైతే స్పీడ్ యాక్సెస్ రోడ్డు కరకట్ నిర్మించారో అదే విధంగా ఇంకోటి అమరావతి టు వెళ్లే ప్రజలకి ఎవరైతే ఉన్నారో గుంటూరు, మంగళగిరి నుంచి వెళ్లే వారికి కూడా స్టీల్ బ్రిడ్జ్ నిర్మిస్తే పర్యాటకంగా కానీ మరియు అలాగే వాహనదారులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా కూడా ఉంటుందని కూడా అంటున్నారు. ఇప్పుడు అభివృద్ధి పనంలో ముందుకు వెళ్తున్న రాజధాని అభివృద్ధి పనానికి ఎలాగ పెద్దపీట వేస్తున్నారు. వీటికి రోడ్లకు సంబంధించింది కూడా అభివృద్ధిలో ముందుంటుంది కొని అని అంటున్నారు. ఇప్పటికే ఈ గ్రామస్తులకు సంబంధించి 7 గ్రామాలకు సంబంధించి రైతులతో భూసేకరణకు సంబంధించి ఒకటైతే నోటీస్ అయితే ఇచ్చాము. వాటికి సంబంధించి అనుగుణంగా ముందుకు వెళ్తున్నామంటూ కూడా నారాయణ అయితే చెప్తున్నారు. ఇప్పటికే సీఎం చంద్రబాబు నాయుడు అభివృద్ధి పనంలో ముందుకు వెళుతూ అమరావతి రాజధాని అభివృద్ధికి పెద్దపీట వేస్తూ ముందుకు వెళ్తున్న నేపథ్యంలో రెండవసారి ల్యాండ్ పూలింగ్ కంటే రైతులు ససేరేమా ఇస్తారా లేదన్న సందేహంతో ఉన్న వారి ఒక్కసారికి సంబంధించింది ఇంకొకసారి సమావేశాన్ని ఏర్పాటు చేసి ఎవరైతే భూములు ఇవ్వబోతున్నారు, ఎవరి దగ్గర నుంచి మనం తీసుకుంటున్నాము వాళ్ళకి అనుసంధానంగా వారికి వేరొక భూ స్థలాన్ని ఇస్తూ వారికి దినంగా వారికి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఒక భూసేకరణ చేసి వారికి కూడా భూములు ఇస్తామంటూ కూడా నారాయణ అయితే చెప్పడం అయితే జరుగుతుంది. వీటికి మొత్తానికి చూసుకుంటే ఎన్ని ఎకరాల భూములు చేస్తున్నారంటే సుమారు 16,000 ఎకరాలు అయితే పట్టా భూమి అయితే ఉండగా 97 ఎకరాలు అయితే ఆన్లైన్ గా చేశారు. మొత్తానికి వాళ్ళ భూమి వచ్చి 16,000 ఎకరాల్లో అయితే భూమిని అయితే స్వాధీనం చేసుకోబోతున్నారు. ఇది కూడా రైతుల దగ్గర నుంచి తీసుకున్న నేపథ్యంలో మనకి స్టీల్ బ్రిడ్జ్ కానీ అలాగే రైల్వే బ్రిడ్జ్ అలాగే ఇన్నర్ రింగ్ రోడ్డు రైల్వే బ్రిడ్జ్ వచ్చే విధంగా కానీ అనుసంధానంగా చేస్తూ ఈ ఏదైతే ఉందో స్టీల్ బ్రిడ్జ్ కూడా నెక్స్ట్ మంత్ కల్లా వచ్చే నెల ఫిబ్రవరి కల్లా ప్రజల ముందుకు రానుందంటూ కూడా నారాయణ మినిస్టర్ అయితే చెప్తున్న పరిస్థితి నెలకొంది.